కోపం, పిచ్చి కోపం, మితిమీరిపోయిన కోపం, ఒక స్థాయి దాటిపోయిన కోపం ఎంత ప్రమాదం తెస్తుంది అంటే చిన్నప్పుడు పెద్దలు చెప్పారు కదా, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్షని. అప్పుడు పెద్దలు చెప్పడం కాదండి, ఇప్పుడు డాక్టర్స్ దగ్గర నుంచి నిపుణులంతా అదే చెప్తున్నారు. ఫేమస్ రిపోర్ట్స్ ఏమొచ్చినా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదా, అదే ఇదండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు రావడానికి వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి చాలామంది చనిపోతున్నారు కదా. ప్రధానమైన కారణం కోపం అంటున్నారండి. విపరీతమైన కోపం, అసలు విపరీతం మామూలుగా ఉండదు, ఫ్రస్ట్రేషన్ అన్నట్టు. కొంతమంది ఏమో దాన్ని బయట పెట్టకుండా, బయటపడకుండా, బయటపడే మార్గం వెతుక్కోకుండా లోపలే దాచుకొని లోపలే కోపం పడుతూ ఉంటారు. అది కూడా ప్రధానమైన కారణం. రిపోర్ట్ ఏం చెప్తుందనేది చూద్దాం. కోపం అనేది ఒక ఎమోషన్, తీవ్రమైన ఎమోషన్ అని చెప్పి, దీనివల్ల చాలా చాలా నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. మన మీద మనకే చాలా అసంతృప్తిగా అనిపిస్తుంది కదా. మానసిక ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. ఇక్కడ అడ్రినలిన్ ఇలాంటివన్నీ కూడా, అంటే హార్మోన్స్ అడిషనల్గా చాలా ఎక్కువగా రిలీజ్ అయిపోయి ఓవరాల్గా ఆర్గాన్స్ దగ్గర నుంచి అన్నిటినీ కూడా, అంటే ఒక గుండె కాదు మిగిలిన వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఈ కోపం రక్తపోటుని చాలా విపరీతంగా, చాలా దారుణంగా పెంచేస్తుందండి. ఈ కోపం ఎవరికైతే ఎక్కువ ఉందో వీళ్ళల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ అంటాం. జనరల్గా హార్ట్ డిసీజుల్లో ఇదో కేటగిరీ అన్నట్టు, సిహెచ్డి. ఇది చాలా చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఈ ఈ లక్షణం ఉన్న వాళ్ళకి ఈ సిహెచ్డి ఎక్కువ వస్తుంది అని చెప్తున్నారు. హార్మోన్స్ అడ్రినలిన్, కార్టిసాల్ బాగా ఎక్కువ రిలీజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. ఇవి ఎక్కువ రిలీజ్ అయిపోవడం వల్ల గుండె స్పందన వేగం పెరిగిపోతుంది. ప్యారలల్గా ధమనులు ఉంటాయి కదండి, రక్తాన్ని సరఫరా చేసేవి, అవి పూడుకుపోతున్నాయంట. ఈ కోపం లక్షణాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ తోడయి ఆ ధమనుల్లో రక్త ప్రసరణ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి రిపోర్ట్ చెప్తోంది. ఈ కోపం అనేది విపరీతమైన మానసిక ఆందోళనతో పాటు నిద్ర లేకపోవడానికి, మనసంతా పాడైపోవడానికి, ఏమీ తోచకపోవడానికి, ఎవరిని చూసినా కానీ ఏదో రకంగా అనిపించడానికి ఈ కోపం అనేది కారణం అవుతుందండి. మరి ఏం చేయాలి అంటే, చాలామంది చెప్పే ఉన్నాయి కదా చిట్కాలు, కోపాన్ని తగ్గించుకునే మార్గాలు. అసలు కోపం ఎందుకు వస్తుంది, దాని మూలాల్లోకి వెళ్ళండి ఒకసారి. కోపం వచ్చినప్పుడు చూపించేయాలి, పైన ఉండాలి. నేను చూపిస్తాను, కానీ అది పైకే, లోపలేమీ ఉండదండి. ఇంకా 10 అంకెలు లెక్క పెట్టండి అంటారు. దాని ఉద్దేశం ఏంటంటే కాస్త వెయిట్ చేయండి, క్విక్గా డిసిషన్ తీసేసుకోవద్దు, కాస్త వెయిట్ చేయండి. అలాగే కాస్త బయటికి వెళ్ళండి, ఆ ప్రకృతిలోకి వెళ్ళిపోయి ఆ చెట్లను పెట్లను అలా చూస్తే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకా లేదు, మంచి బుక్స్ అలవాటు ఉంటే అవి చదవండి, లేకపోతే అలా వాకింగ్ చేసుకోండి, అలా చల్లగాలికి వెళ్ళండి. ఇలాంటి మంచి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలియాలంటే ముందు ఫాలో చేయండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి.